ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ముందుగా మనము ఈరోజు మాసాంతం, సంవత్సరాంతం మాసాంతం అంటే 2025 ఎండింగ్ డిసెంబర్ 2 పక్షం అంటే 16 నుండి 31 వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాశులవి చెప్పుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలాగే యోగా, వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు, అస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు, మా సిలబస్ ఇస్తాము. అది అందులో మీరు ఆ యొక్క చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికేట్ కూడా, గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, అలాగే శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి మనకు శతభిషం ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం కిందకి వస్తుంది. కుంభరాశి కుంభలగ్నం వారికి మీ వ్యయాధిపతి, రాసాధిపతి అయినటువంటి శని భగవంతుడు 2లో ఉన్నారు. తద్మూలకంగా శరీర శ్రమ ఉంటుంది, నిద్రలేమి ఉంటుంది, ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. ఫ్యామిలీలోను, సొసైటీలోను, అలాగే దైవ బలంలోను కొన్ని అటు ఇటు ప్రాబ్లమ్స్ చెండుమిండాడుతూ ఉంటాయి. తద్మూలకంగా మీకు ఇబ్బంది కాబట్టి సూర్యారాధన పెంచుకోండి, దుర్గామాత స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే ఈ అధికంగా వినాయకుడిని గరికతో పూజించినట్లయితే మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కుంభరాశి కుంభలగ్నం వారికి మీకు వచ్చేసి కుంభరాశి కుంభలగ్నం వారికి మీకు ద్వితీయాధిపతి, అలాగే ఈ యొక్క లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు పంచమ కోణంలో ఉన్నారు. చక్కగా ఉంటుంది. మీకు మీ లగ్నాన్ని కూడా చూస్తున్నారు, రాశిని కూడా చూస్తున్నారు. మీ లగ్నంలో, రాశిలో, కుంభరాశి కుంభలగ్నంలో రాహు ఉన్నాడు, మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీ ద్వితీయాధిపతి, మీ లాభాధిపతి అయిన బృహస్పతి ఆ రాహువుని చూడడం మూలంగా మీకు అన్నీ కంప్రెస్ అయిపోతాయి. ప్రాబ్లమ్స్ అన్నీ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. తండ్రి గారి సహాయకం చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మీకు లాభస్థానంలో ఉన్నారు. తండ్రి గారు 16వ తేదీనే వచ్చేసారు. సో అంటే పక్షం స్టార్టింగ్లోనే వచ్చేసారనమాట. మీకు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి మాతృకారకుడు, పితృకారకుడు అయిన శుక్రుడు కూడా మీకు 20వ తేదీ కొద్ది రోజులు, 4 రోజుల గ్యాప్లోనే మళ్ళీ మీకు లాభస్థానం మీకు శుక్రుడు వచ్చారు. అలాగే మీకు తృతీయాధిపతి, దశమాధిపతి అయినటువంటి కుజుడు ఆల్రెడీ మీకు అక్కడే ఉన్నాడు. ఈ 3 గ్రహాల కలయిక కొంచెం సిబ్లింగ్స్తో ప్రాబ్లం మధ్య మధ్యలో ఉన్నప్పటికీ అవి పెద్దగా పట్టించుకోరు, తొలగిపోతాయి. ఈ గ్రహాలన్నీ యోగిస్తున్నాయి. మీకు ఈ యొక్క బుధుడు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉండడం మూలంగా బిజినెస్లో కొంచెం ప్రొటెక్షన్ ఏర్పడే అవకాశం ఉంది. మధ్య మధ్యలో ఆటంకాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం చాలా వరకు చక్కగా గోచరిస్తుంది. స్వస్తి.